కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ నేతల మధ్య మూడో రౌండ్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా సమావేశమయ్యారు. ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పూర్తి కావడంతో మిగిలిన 2 డిమాండ్లపై లిఖితపూర్వక హామీ కోరుతోంది సీజేపీ. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం, జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ 2 డిమాండ్ల విషయంలో నిన్ననే కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. అయితే నోటి మాట కాదు, లిఖితపూర్వక హామీ కావాలి అని సీజేపీ ప్రతినిధులు కోరుతున్నారు. దీనిపైనే మూడో రౌండ్ చర్చలు జరుగుతున్నాయి. రైట్, ఢిల్లీ పరిణామాలకి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఇప్పటిదాకా ఎన్టీఏ ప్రక్షాళనతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇలా చాలా అంశాలని, ఫ్రేమ్ వర్క్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఇలాంటి అన్ని అంశాలని దాదాపుగా కేంద్రం అంగీకరించిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇంకొక 2 డిమాండ్స్ ఉండిపోయాయి. ఒకటి పరిహారం, 2 కేసులు. ఈ రెండిటిపైన ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? ఎంతవరకు వచ్చాయి ఈ చర్చలు? మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇదివరకే కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్చుక్తో జరిపినటువంటి చర్చల్లో వారికి చదివి వినిపించారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపైన పోలీసులు పెట్టినటువంటి కేసులను ఉపసంహరించేందుకు సిద్ధంగా ఉంది. అలాగే విద్యార్థులు ఎవరైతే చనిపోయారో నీట్ పేపర్ లీక్ కారణంగా ఆ విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం కూడా ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనికి తోడు అదనంగా మరొక 3వ డిమాండ్ని కాక్రోచ్ జనతా పార్టీ ఇస్తుంది. విద్యార్థులపైన పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చాలా బ్రూటల్గా వ్యవహరించారు. చాలామంది పైన పెల్లెట్ గన్స్తో కూడా కాల్చారు. సో ఈ పాశవిక దమన కాండకు క్షమాపణ ఢిల్లీ పోలీసులు, ఆర్ఏఎఫ్ తెలపాలనేటువంటి 3వ డిమాండ్ కూడా పెట్టారు. సో దీనిపైన ప్రస్తుతం కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వీరందరూ కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్కు చేరుకున్నారు. సో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సో మేజర్ డెడ్ లాక్ అయితే పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా ఒప్పుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కాబట్టి కాసేపట్లో అందరూ కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. వీరు ఏవైతే లిఖితపూర్వకంగా అడుగుతున్నారో వాటిని కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. వెంకటేష్, వరుస సమావేశాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానితో అమిత్ షా సమావేశమయ్యారని చెప్తున్నారు. అదేవిధంగా జేపీ నడ్డా, ధర్మేంద్ర సింగ్, అమిత్ షా భేటీ ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం దేవేంద్ర ఫడ్నవీస్ ని ఢిల్లీకి రమ్మని పిలుపు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ టైంలో ఒక రీషఫుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? క్యాబినెట్ రీషఫుల్ లాంటిది, లేకపోతే కొంత టైం తీసుకున్న తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. కానీ పార్లమెంటు సమావేశాల తర్వాతనే ఇది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి యాంటీ పేపర్ లీక్ బిల్లును తీసుకురాబోతుంది. ఈ బిజినెస్ కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. కొద్దిసేపటి కిందట ఆ బిల్ పేపర్స్ కూడా నేను చూశాను. అందులో ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి పెట్టాల్సినటువంటి బిల్లును, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కి అప్పగించారు. సో సోమవారం రోజున పార్లమెంట్లో, లోక్సభలో తొలుత జితేంద్ర సింగ్ ఈ బిల్లును మూవ్ చేయబోతున్నారు. రేపే దీన్ని పైన చర్చ జరిపి ఆ సోమవారం బిల్లును పాస్ చేసే అవకాశం కనబడుతుంది. సో చాలా వేగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దీని వెనకాల ప్రధాన కారణం డ్యామేజ్ కంట్రోల్. ఇప్పటికే 1.5 నుంచి ఈ గొడవ రగులుతోంది. ఇదంతా కూడా కింది స్థాయి వరకు కూడా వెళ్తుంది. కాబట్టి దీనిని వీలైనంత మేరకు కంటైన్ చేయాలి. కింది స్థాయి వరకు నిరసన వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఆలోచిస్తున్నారు. ఈ వ్యవస్థను మార్చేందుకు, ఈ వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొచ్చేందుకు తాము ఏం చేస్తున్నామో ఆ సంస్కరణల విషయాలే కిందికి వెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం కొంత డ్యామేజ్ కంట్రోల్ ఎక్సైజ్ చేస్తుంది. అందులో భాగంగా అందరితో మాట్లాడుతుంది. ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రధానితో సమావేశమయ్యారు. అలాగే ఇటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను, అలాగే ఏక్నాథ్ షిండేను పిలిచారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్గా మనం చూడాల్సి ఉంది. రైట్, ఈవెన్ కొంత కేంద్ర ప్రభుత్వ యాటిట్యూడ్లో కూడా ప్రధానమంత్రి అర్ధరాత్రి 2 వీడియో మెసేజెస్ పంపించడం, మీరు ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో ఉండండి, యువతను అడ్రస్ చేయండి అని క్యాబినెట్ భేటీలో చెప్పడం, ఇదంతా ఎలా చూడొచ్చు వెంకటేష్? ఖచ్చితంగా మనం చూస్తే కనుక ఇటీవల కాలంలో యువత ఉద్యమాల వైపు ఆకర్షితులు కావడం తక్కువైంది. కెరీరిజం వైపు వెళ్తున్నారు. సో అలాంటి యువత అంతా కూడా సోషల్ మీడియాలోనే ఉంది. కానీ అలాంటి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ జెన్జీ ఒక కొత్త విప్లవాన్ని సృష్టించింది. 1.5 రోజుల పాటు ఢిల్లీలో దాదాపు 40 డిగ్రీల ఉక్కపోత హార్ష్ కండిషన్లో
70 ఉన్నటువంటి హ్యూమిడిటీలో కూడా కంప్లీట్గా విద్యార్థులు మొక్కవని దీక్షతో కూర్చున్నారు. ప్రభుత్వాన్ని మెడల్ వంచినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి మనం చూసాం. డెఫినెట్గా ఇది జంజీ చేసినటువంటి ఒక అద్భుతం, ఒక మార్పుగా మనం చెప్పొచ్చు. డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్యంలో యువత ప్రశ్నిస్తుంది, అడుగుతుంది, నిలదీస్తుంది. దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు వాటిని అర్థం చేసుకొని అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న దానికి ఈరోజు చేసినటువంటి ఈ ఉద్యమ ఫలితమే ఒక సంకేతంగా మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా యువత జంజీ అనుకుంటే డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించగలన్న దానికి ఇది ఒక సంకేతంగా కూడా అందరూ అభివర్ణిస్తున్నారు. సో ఆ క్రమంలో భాగంగానే ఈ జంజీ సృష్టించినటువంటి ఈ ఉద్యమ వేడి కారణంగానే ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది. 4 రోజుల నుంచి సిరీస్ ఆఫ్ యాక్షన్స్ వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి వీడియో విడుదల చేయడం కానీ, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో మరొక వీడియో విడుదల చేయడం, 30 సెకండ్స్లోనే కంప్లీట్గా వీడియో తయారు చేసి జంజీని రీచ్ కావాలంటే ఖచ్చితంగా ఆ జంజీ యువత ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంది. ప్రధానంగా రీల్స్, ఇన్స్టాగ్రామ్లో ఉంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారానే ఆ యువతను చేరుకోవాలి. యువతకు మన యొక్క భావాలు, ప్రభుత్వం యొక్క భావాలు కానీ ప్రభుత్వం యొక్క అభిప్రాయాలు వారికి వివరించాలి, ఒప్పించాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయం. అందులో భాగంగానే ఆయన స్వయంగా ఈ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రీల్స్ అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. క్లియర్గా ఇదంతా కూడా ఒక క్లియర్ గవర్నమెంట్ షిఫ్ట్గా మనకు కనబడుతుంది. రొటీన్గా గంటల ప్రెస్ మీట్ల బదులు చాలా విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా క్లియర్గా రీల్స్లో చెప్పడం ద్వారా ఒక యువతను రీచ్ అవుట్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి పెట్టుకున్నారు. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ విషయం పైన మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ఎంతమంది సోషల్ మీడియాలో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది రీచ్ అవుతున్నారు జంజీని అని ప్రధానమంత్రి అడిగినట్టు తెలుస్తోంది. క్లియర్గా ఈ జంజీని చేరుకోవాలి. జంజీని ఇతర శక్తులు తమ వైపు మళ్లించకుండా, తమ వైపు వెళ్లకుండా చూసుకోవాలంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా వారికి సరైనటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వెళ్ళాలన్నది ప్రధాన అభిప్రాయం. సో ఆ దిశగా రీచ్ అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మనం క్లియర్గా నిన్న నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. అర్ధరాత్రి నిర్ణయాలు కొన్ని తీసుకుంది. అలాగే నిన్న క్యాబినెట్ బిల్లును ఆమోదించింది. ఎల్లుండి సోమవారం రోజు పార్లమెంట్లోకి బిల్లు వెళ్ళబోతుంది. ఆ తర్వాత 2 రోజుల్లో రాజ్యసభ, తర్వాత దీనిపైన రాష్ట్రపతి సంతకం పెట్టి వెంటనే అమల్లోకి తీసుకురాబోతున్నారు. సో క్లియర్గా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఏదైతే అక్రమాలు, అవకతవకలు, పేపర్ లీకులకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కొన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. సో ఈ విషయాలన్నిటిని కూడా కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని కూడా ప్రధానమంత్రి భావిస్తున్నారు. సో అందులో భాగంగానే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ కావాలని చెప్తున్నారు. వెంకటేష్, ఒక విషయం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఒక 2 రోజులు దీన్ని విద్యార్థుల తరపున మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఒక చర్చ అయితే ప్రధానంగా జరుగుతోంది. పార్లమెంట్లో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా బీజేపీ బుల్లీ చేసేయగలిగింది. కానీ విద్యార్థి ఉద్యమానికి మాత్రం తల వంచాల్సిన పరిస్థితిని విద్యార్థులు కల్పించారు అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ నేతలెవరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ వేదిక వద్దకు వెళ్ళలేదు. పార్లమెంటు ముట్టడి 20వ తేదీన జరిగింది. సో 20వ తేదీన జరిగినటువంటి ముట్టడి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టించింది. ఏకంగా విద్యార్థులు పార్లమెంటు గేటును తాకారు. సో ఇటీవల కాలంలో గత 14 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు. సో ఆ తర్వాత నెక్స్ట్ డేనే 21వ తేదీ రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు బైఠాయించి ఆయన విద్యార్థులకు తాము కూడా సంఘీభావంగా రోడ్డుపైకి వచ్చినట్టు ప్రకటించారు. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన రోడ్డుపైకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. సో అంతకంటే ముందు కాక్రోచ్ జనతా పార్టీకి దూరంగా జరిగింది. వారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఇటు జైపూర్లో కానీ అటు డెహ్రాడూన్లో కానీ కొన్ని ఛాత్రోంకి గూంజ్ అనే పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కానీ సిసలైనటువంటి ఉద్యమాన్ని రగిలించింది మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ. అలాగే వాంగ్చుక్ మొదట్లో ఆయన నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు పెద్ద అట్రాక్షన్ రాలేదు. కానీ 3 వారాల తర్వాత కదలిక మొదలైంది. ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించడం, ఏకంగా 10 కిలోల బరువు తగ్గడంతో ఆయనను అకస్మాత్తుగా పోలీసులు తీసుకెళ్లారు. సో అక్కడి నుంచి ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్నటువంటి సందర్భం అని చూస్తాం. క్లియర్గా ఇది కాక్రోచ్ జనతా పార్టీ అలాగే ప్రజాస్వామ్య ఉద్యమ స్ఫూర్తి ఫలితమేగా మనం చెప్పొచ్చు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.